రిజర్వేషన్ కల్పించే విధంగా, అట్లాగే సభ్యుల సంఖ్యను కూడా ఏదైతున్నదో మీరు పెంచిన సభ్యుల సంఖ్యను అది దళితులు బలహీన వర్గాల వారికి ఏదైతుందో వారికి మాత్రమే అవకాశం కల్పించే విధంగా మీరు ఈ చట్టంలో ప్రతిపాదిస్తే బాగుంటుంది. లేకుంటే ఏమైపోతుంది, వీళ్ళ దళితులు బలహీన వర్గాల యొక్క స్థానం ఏముంటుందో తెలియని పరిస్థితి కనబడుతుందమ్మా అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఇవల్లే మీకు తెలియంది ఏముంది అధ్యక్ష, రాజకీయంగా ఏదైతుందో పార్టీ మార్పులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. శాసనసభలోనే ఏదైతుందో శాసనసభ్యులను పార్టీ మార్పులు ప్రోత్సహించే విధంగా ఇవాళ చర్యలు చేపడుతుంటే స్వయంగా సుప్రీంకోర్టు ఏదైతుందో స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చింది అధ్యక్ష అని చెప్పంటూ నేను ఇవాళ గౌరవ సభ్యులు ఏదైతుందో పార్టీ మారి కండువాలు కప్పుకుంటుండ్రు మీ సమక్షం లోపల పార్టీ మారిన సభ్యులు కండువాలు కప్పుకున్నారు అధ్యక్ష. స్పీకర్ సార్ సబ్జెక్ట్ పైన గౌరవ సభ్యులు ఎంతసేపు మాట్లాడే అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ద వే సార్. సబ్జెక్ట్ స్పీకర్ సార్ ఇష్యూకు సంబంధించిన సూచనలు చేయండి. జీవన్ రెడ్డి గారు 2 అంశాలు వారు మాట్లాడినారు అధ్యక్ష. వారు ఒక విషయం సరి చేసుకుంటే మంచిదని నేను చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష. గత సమావేశాల్లో మార్కెటింగ్ మంత్రి గారు హరీష్ రావు గారు మార్కెట్ కమిటీల్లో సభ్యుల సంఖ్యను పెంచారు అని అన్నారు. మేము పెంచలేదు అధ్యక్ష. రాజకీయ నిరుద్యోగుల కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ మంది కల్పించడానికి మీరు సంఖ్య పెంచితే మేము అక్కడ తగ్గించినం తప్ప పెంచలేదనేటువంటిది వారికి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. దేవాలయాలకు వస్తే భక్తిభావం కలిగినటువంటి వారికి, భగవంతుడికి మరింత సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వారికి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇది ఇక్కడ చేసినారే తప్ప మాకు మీలాగా అట్లా రాజకీయ దురుద్దేశంతో రాజకీయ నిరుద్యోగుల కోసం మార్చేటువంటి ఆలోచన కానీ అవకాశం కానీ మాకు ఎంత మాత్రం లేదనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష.